ప్రతి ఊర్లో కూడా రైతు కూలి సంఘాలు అవి ఇవని ఆ టైంలో మా ఊర్లో నేను 4.5 years అట్లేమో ఉంటా. నాకైతే ఇంకా కొద్దిగా లైట్గా మెమొరీ ఉంది. క్యాంపు పెట్టిళ్ళు ధర్మరావుపేటలో పోలీస్ వాళ్ళు. క్యాంపు పెట్టి ప్రతి ఇల్లును చెక్ చేసిళ్ళు. మా డాడీ ఏమో ఇల్లు వదిలిపెట్టి టోటల్గా వెళ్ళిపోయిండు. ఎక్కడ ఉంటాడో ఏడ తింటాడో అనేది తెలియదు, సీక్రెట్గా అయిపోయింది. మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు. మా చెల్లె 6 నెలల పాప, నేను 4.5 years నేను ఉంటా. గడ్డి బాబుల కాంచాలి మా మమ్మీ పడుకునేది మమ్మల్ని పట్టుకొని. మా కనీసానికి ఫుడ్ పెట్టేటోళ్ళు కూడా ఎవరు లేరు. పోలీస్ వాళ్ళు వచ్చి మా ఇల్లు మొత్తం బియ్యంలో మన ఇసుక పోయడం, కిరోసిన్ పోయడం, మన వంట పాత్రలన్నిటిని పగలగొట్టి బాగా చేసేది అన్నట్టు. ఎవరన్నా నైటు ఎవరింటి దగ్గర నన్ను పడుకోవడానికని అంటే కూడా పోలీస్కు భయపడి షెల్టర్ ఇవ్వకపోయేవాళ్ళు. చాలా సీక్రెట్గా నైట్ 10కు 11కు అట్లా వాళ్ళ ఇంటికి పోతే పడుకున్న తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 గంటలకే లేచి మా మమ్మీ వచ్చేది. మాకు ఫుడ్ లేక కూడా, అంటే నేను చిన్నపిల్లని కాబట్టి మా మమ్మీ ఒక పూట తిని ఒక పూట తినక, అంటే లేక కాదు, అది వండుకోవడానికి పోలీసు నిర్బంధం ఎక్కువ. దొరికిన వాళ్ళు మా తాతమ్మ ఉంటుంది, మా డాడీ వాళ్ళ నానమ్మ, ఆమె కూడా మా డాడీని కొడతా అంటే డాడీ దొరికిన తర్వాత మా మనవని కొట్టకుండా మా తాతమ్మని అంత ముసలామని కూడా దెబ్బలు పడ్డాయి. ఇట్లా ఒక పూట తిని ఒక పూట తినక గడ్డి వాములో పడుకోబెట్టి తర్వాత మొక్కజొన్న కంకులు అవి కాల్చి నాకు పెట్టుకుంటా బాగా ఇబ్బంది పడ్డది. ఆ టైంలో పార్టీ మెంబర్స్ అప్పుడు సివిల్లో వచ్చి మమ్మీ మంచి చెడులు అంటే వాళ్ళు మీ పార్టీ పర్సన్స్ అని కాకుండా ఎవరైతే నీకేందని ఫుడ్ కూడా తీసుకొచ్చి ఇచ్చి మమ్మీకి ఇచ్చిపోయేటోళ్ళంట. అట్లా అంత నిర్బంధం అయితే చాలా ఘోరంగా ఎదుర్కొంది. నాకు ఇంకా మెమొరీ ఉంది. నేను నైట్ పూట నడిపిస్తా అంటే ఒక పెద్ద బండ మీద పడ్డా. నేను ఇంత పెద్ద గాయమైంది నాకు, ఏ మోకాలు పగిలిపోయింది అంతా. పగిలిపోతే ఏడవద్దని, అంత చిన్నపిల్లని కదా, నోరు మూస్తే మరి ఎట్లా అర్థమైందో నాకేమో కానీ అసలు గింత కూడా ఏడవలేదు నేను. ఆ గాయం ఇంకా నాకు ఘోరంగా ఉంటుంది. అది వేరే వాళ్ళ ఇంటి దగ్గర పడుకుంటే మా మమ్మీకి ఏం కలిసిందో ఎలుకనో సంథింగ్ ఏదో కలిసి బ్లడ్ కూడా బాగా అయిపోయింది.